మన ఫస్ట్ రౌండ్ వచ్చేసి తగ్గేదేలే. సో తగ్గేదేలే రౌండ్ లో అసలు ఎవరు తగ్గకుండా మీరు ఆన్సర్స్ చెప్తారు, అలానే మేము క్వశ్చన్స్ అడుగుతాం. మేము అడిగే ఫనీ క్వశ్చన్స్ కి మీరు క్రేజీ ఆన్సర్స్ చెప్తారు. బాయ్స్ మీరు రెడీయా? అండ్ గర్ల్స్ సో బాయ్స్ అండ్ గర్ల్స్, మన ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, మీ మీద మీకు ఎప్పుడు జాలేస్తుంది? నా పిల్ల నాకు పెళ్లి కార్డు ఇచ్చి నన్ను రాకన్నప్పుడు. నాకు వేరే పెళ్ళైనప్పుడు, నా క్రష్ వచ్చి నాకు ప్రపోజ్ చేసినప్పుడు. మీరు వెళ్ళాలనుకున్న ట్రైన్ ఒక జీవిత కాలం లేటు. ఓకే, అబ్బాయిలు మీ మీద మీకు ఎప్పుడు జాలేస్తుంది? చెమట పట్టింది కదా అని హెల్మెట్ తెస్తే ట్రాఫిక్ పోలీసు పట్టాడు. నీ ఆన్సర్ కి మాకు పడతాయి చెమటలు. ఓకే గర్ల్స్ చెప్పండి అమ్మా, మీ మీద మీకు ఎప్పుడు జాలేస్తుంది? బయట ఒక అబ్బాయిని లవ్ చేశాక తీరా కాలేజ్కి వచ్చాక లెక్చరర్ అని తెలిసినప్పుడు. బాయ్స్ అండ్ గర్ల్స్, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, మీకు మీ కాలేజ్ లో నచ్చిన వ్యక్తి? రూమ్మేట్, క్లాస్మేట్ వీడొక్కడే నా ఫ్రెండ్. दोस्त मेरा दोस्त तू है मेरी జాన్ జబ్బానా? వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం. నెక్స్ట్ మా గర్ల్స్ నుంచి మీ కాలేజ్ లో మీకు నచ్చిన వ్యక్తి ఎవరు? నా ఫ్రెండ్. ఎందుకు నీ ఫ్రెండ్? ఒక అబ్బాయికి తెలియకుండా ఇంకొక అబ్బాయిని మెయింటైన్ చేయమని అంటది. నాకెందుకో నీ మీదే డౌట్ రా. ఇంతే నీ ఫ్రెండ్ పక్కనే ఉందా? ఏదమ్మా ఫ్రెండ్? ఓ నువ్వరా? ఇంత ఎంకరేజ్ చేస్తున్నావు మీ ఫ్రెండ్? ఓకే బాయ్స్, మీకు మీ కాలేజ్ లో నచ్చిన వ్యక్తి ఎవరు? మా తరుణ్ అన్న అంటే ఇష్టం. ఇందాక నుంచి తరుణ్ అన్నారు. ఎవరా తరుణ్? అలంకార్లా గొడవ అయింది, సెటిల్మెంట్ చేసిండు వచ్చి. देखो my rowdyism settlement. అన్నా గర్ల్స్ మన సైడ్ నుంచి మీకు ఎక్కువగా ఏ చోటుకి వెళ్ళాలనిపిస్తుంది? పానీపూరి బండి దగ్గరికి. వాడు మస్తు కలుపుతారు కదా లోపల. అమ్మాయి అబ్బా పురుష్ అన్నట్టు చెప్తోంది. బాయ్స్ మీరు చెప్పండి, మీకు నచ్చే చోటు ఏది? నాకు గోవా బీచ్ పోవాలనిపిస్తాయి. ఎన్నిసార్లు వెళ్ళావు నాన్న? ఇంకా పోవాలని. దేనికోసం రా? తాగనీకా చూడనీకా? సో గర్ల్స్, మరి మీకు ఎక్కువగా ఏ చోటుకి వెళ్ళాలనిపిస్తుంది? బ్యూటీ పార్లర్. ఆల్రెడీ వెళ్ళొచ్చినట్టే ఉన్నావు. ఇది జేస్ క్రీమ్. సో బాయ్స్, టెంపుల్ కి. ఏ వై? అక్కడే అందమైన అమ్మాయిలు ఉంటారు కాబట్టి. అది చెప్పవేరా మరి. టెంపుల్ లో కూడా అమ్మాయిలనే చూస్తావారా నువ్వు? ఓకే, సో గర్ల్స్ మన సైడ్ నుంచి మీకు ఎక్కువగా ఏ చోటుకు వెళ్ళాలనిపిస్తుంది? లాంగ్ డ్రైవ్. ఎవరితో, ఎందుకు, ఎక్కడ, ఎలా? అవన్నీ చెప్పకూడదు. మా సీక్రెట్స్ మాకు ఉంటాయి. ఓకే రైట్. సీక్రెట్ గా ఉంచుకోనా, బయట పెట్టుకో, తట్టుకోలేం. ఓకే బాయ్స్, మీకు నచ్చిన చోటు ఏది? శ్మశానంకి. నీకు శ్మశానం అంటే ఇష్టమరా? అమ్మాయిల దగ్గర దయ్యమైన దొరుకుతాయి. సార్ ఏంటి సార్ అది? అమ్మాయిల దగ్గర దయ్యమైన దొరుకుతాయి. हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद ये क्या हुआ? ఓరే నీ కకృతిలా కమాండలం. వాడి పాట ఏం తెలుసా? కాశ్మోరా కౌగిలిస్తే ఏం చేస్తాము. ఓకే రైట్. సో మరి నెక్స్ట్ క్రేజీ క్వశ్చన్ వచ్చేసి, పబ్లిక్ ప్లేసుల్లో పరువు పోయిన సంఘటనలు ఏమైనా ఉన్నాయా? ఫస్ట్ టైం హై హీల్స్ వేసుకొని జారి కింద పడ్డప్పుడు. ఇప్పుడు కూడా వేసుకున్నావా అమ్మా? వేసుకుంటేనే అంటున్నావా? ఓకే మీరు ఇక్కడే ఉండండి రా, అక్కడికి వెళ్ళకండి. పడి ముక్కు ఎంత ఉబ్బింది. పబ్లిక్ ప్లేసుల్లో పరువు పోయిన సందర్భాలు ఏంటి? కాలేజ్ లో డ్రామా ఫీమేల్ గెటప్ వేసుకొని చేస్తాడు, చీరూసిపోయినప్పుడు. చీరూసిపోతే ఊసిపోయింది కానీ లోపల అన్ని ఉన్నాయి కదా. బతికిచ్చారా, లేకపోతే కాలేజీని భయపెట్టేవాడు. సో నెక్స్ట్ గర్ల్స్ నుంచి, క్లాసికల్ డాన్స్ చేసినప్పుడు సౌరం ఊడిపోయినప్పుడు. సో ఫైనల్ క్వశ్చన్ అన్నమాట. నీకు బాగా ఆకలి వేస్తే ఏం చేస్తావు? పక్కన వాళ్ళ బుర్ర తింటాం. అది అందుకే నువ్వు ఇంత స్ట్రాంగ్ గా ఉన్నావు. నీకు బాగా ఆకలి వేస్తే ఏం చేస్తావు? ఫోన్ ఓపెన్ చేస్తా. ఎందుకు? ఆర్డర్ చేసుకుంటా. యా పొద్దునే వినయ్ ఇడ్లీ ఇస్ ఫర్ యూ.
మీకు బాగా ఆకలి వేస్తే మీరు ఏం చేస్తారు? మా ఫ్రెండ్కి తెలియకుండా మా ఫ్రెండ్ బాక్స్ తింటా. నువ్వు తినేలాగే ఉన్నావు. మీకు బాగా ఆకలి వేస్తే ఏం చేస్తారు? నేను నా గర్ల్ ఫ్రెండ్ తలుచుకున్నప్పుడు అసలు ఆకలి వేయదు. అందుకనే ఫోన్ లో ఇద్దరు తిను 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 తిన్నాను అని ఫోన్ లో తినిపిస్తే మనోడు ఇక్కడ సో నెక్స్ట్ గర్ల్స్ నుంచి మీకు బాగా ఆకలి వేస్తే ఏం చేస్తారు? జోష్ చూస్తాను. నితినా నేను చూడగానే కడుపు నిండిపోద్ది. చూసావా, మా టీం అంటే అలా ఉంటది అనమాట. అరే మీరు మాత్రం అలా చెప్పాలంటారా? కాదు, నిన్ను చూడంగానే అన్నం తినబుద్ధి అవట్లేదంట. లేదు, ఆనందంతో కడుపు నిండిపోతుంది. ఓకే, మీరు చెప్పినంత వరకు బాగానే ఉంది, కానీ ఇప్పుడు వాడు కూడా ట్రై చేస్తాడు. రేణుని చూస్తే నా ఆకలి. నువ్వు మాత్రం చెప్పకరా.